మై ఛానల్. తెలంగాణ స్టైల్ మొక్కజొన్న గారెలు ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది మనం ఈ వీడియోలో చూసేద్దామా. నేనైతే మొక్కజొన్న పొత్తు అండి, అదే మనకి నాటుగా ఉంటుంది కదా, అది తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు స్వీట్ కార్న్ అయినా తీసుకోవచ్చు. మంచిగా గింజలు వలుచుకొని దాంట్లోకి 2 ఆనియన్స్, 10 దాకా పచ్చిమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని ధనియాలు, కొంచెం కరివేపాకు, సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఎలా అంటే ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అయినా పర్లేదు, లేదా బియ్యం పిండి అండి. నేనైతే బియ్యం పిండి, కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. చూసుకోండి ఇప్పుడే. అవసరమైతే వాటర్ ఇప్పుడే యాడ్ చేయండి. యాడ్ చేశాక ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టి పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని అది మంచిగా వేడయ్యాక దాంట్లోకి గారెలు వేసుకోవడం అండి. వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా వేసుకోండి, అప్పుడే మనకు టేస్టీగా ఉంటుంది. లావుగా ఇట్లా మినపగారెలు లెక్క వేస్తే అస్సలు టేస్టీగా ఉండదండి. లోపల పిండి పిండి ఉండి మనకంత టేస్టీగా ఉండదండి. మీకు అవసరమైతే మీరు శనగపప్పు కూడా యాడ్ చేసుకొని గారెలు వేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేసేసాను. మీ ఇష్టం, మీకు అవసరం ఉంటే మీరు కొంచెం శనగపప్పు ఒక 5 అవర్స్ అట్లా నానబెట్టి అది కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా ఎవరికైనా అండి, ఇంతే ఈజీ అండి. నేను చెప్పిన ఈ క్వాంటిటీస్తో చేయండి, మీ అందరికీ నచ్చుతుంది. దీనికి చికెన్ కర్రీ ఉంటే, నాటుకోడి చికెన్ కర్రీ ఉంటే అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. గ్రేవీ టైప్ చికెన్ కర్రీ చేసుకొని ఈ గారెలతోనే మంచిగా ఈ సండే ఎంజాయ్ చేసేయండి. మీ ఇంట్లో ఏం స్పెషల్ ఈరోజు? మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ విత్ గారెలండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అన్నది నాకు కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి సూపర్ అక్క అని చెప్పి మెసేజ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ ఏం వీడియో చేయాలి ఏంటి అన్నది మీరే కామెంట్ చేసేయండి. బాయ్.